హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నిజామాబాద్లో మనకి 2 సైట్లు వచ్చాయండి. మీకు ఆల్రెడీ ఇంతకుముందుకు మైలారంలో చేసాము, అది వీడియో పంపించాను. ఆ వీడియో ఆల్రెడీ మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. దాని వ్యూస్ కూడా మంచిగా వచ్చినాయి. ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి వేరేది, తొర్లికొండలో మనం సైట్ చేసాము. ఎట్లా ఏంది, ఎట్లా కోర్ కటింగ్ చేసినాము, వైరింగ్ ఎట్లా గుంజినాము, గేట్ మీద ఎట్లా వెల్డింగ్ కొట్టినాము, సిస్టమ్ ఎట్లా ఇన్స్టాలేషన్ చేసినాము, మొత్తం ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్గా మీరు ఈ వీడియోలు చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం 100% చేసుకోండి. ఎందుకంటే మీకు ఇలాంటి కంటెంట్లు మరి ఎన్నో వస్తాయి. ఇప్పుడిప్పుడే నేను ఫుల్ వీడియోలు పెట్టడం స్టార్ట్ చేస్తున్నాను యూట్యూబ్లో. మీరు కంపల్సరీ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోలన్నీ పెడతాను. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనం ఫ్యూయల్ కొట్టించాము. ఇప్పుడు మనం రన్నింగ్లోనే ఉన్నాము, మనం దారిలో పోతున్నాము రోడ్డు మీద, హైవేలా. ఇప్పుడు చూస్తున్నారు కదా, వీడియో వచ్చేసి మన ఈకో వ్యాన్ అండి. ఈకో వ్యాన్లో మనం మెటీరియల్ వేసుకొని వెళ్తున్నాము. మీరు కనుక సోలార్ ఫెన్సింగ్ వేయించుకోవాలని కూడా ఒక్కసారి నా యూట్యూబ్ ఛానల్ని ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి, మీకు అర్థమైతే మా వర్క్ ఏందో. ఇప్పుడే మనం చూడండి వచ్చేసి సైట్కి. సైట్ నెంబర్ 2 వచ్చేసి, ఫస్ట్ సైట్ వచ్చేసి మన వీడియోలో పెట్టాను కదా, అది ఫస్ట్ సైట్ కోర్ కటింగ్ చేసాము. ఈ సెకండ్ సైట్ ఇంకో సైట్ ఉందండి నిజామాబాద్లో, మెటీరియల్ చూసారు కదా. అసలు పని రాదు, ఏం రాదండి టెక్నీషియన్కి. వీడంతా వేస్ట్ కాడు. వీడేమో పెద్ద మాక్షివా, ఇతను వెల్డింగ్ కొడతాడు కానీ బాగానే వర్క్, నిజాయితీ గల వెల్డింగ్ కొడతాడు కానీ అలాంటి వెల్డర్, పెద్ద గొప్ప వెల్డర్ అయినా. ఈ వెల్డింగ్ కొడతాడు కానీ ఇంత కొద్దిగా కొడతాడు. యూట్యూబ్లో పెడుతుంది, అట్లా మాట్లాడకూడదు. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. ఈరోజు ఇదే మనం సైట్ కోర్ కటింగ్ చేసి జస్ట్ పోల్స్ నాటాలి. సార్వార్ మన పెయింటింగ్ వేయించుకుంటారు, లాస్ట్లో మళ్ళీ వైరింగ్ ఉంది చేస్తారు. మోస్ట్లీ మేము సైట్కి రీచ్ అయ్యాము. చూడండి, మీకు కమాండ్ చూపిస్తున్నాగా, తొర్లికొండ మన నిజామాబాద్ డిస్టిక్. ఇప్పుడు ఆల్రెడీ మనం కోర్ కటింగ్ చేసి పోల్స్ నాటడం జరిగింది. ఏం లేదు, చాలా మంది ఏంటంటే కొంతమంది ఇల్లు కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ముందే వాళ్ళు పోల్స్ నాటేసుకున్న తర్వాతనే పెయింటింగ్ వేయించుకుంటారు. ఏమవుతుందంటే మరకలు పడతాయి. అంటే మరకలు పడడం ఏమి ఉండదు, మామూలుగా తుడిసిపోతాయి. ఒక్కొక్కరు ఇష్టము. ఇప్పుడు మనం వచ్చేసి చూస్తున్నారు కదా, మనం వైరింగ్ గుంజుతున్నాము. మనం 4 మెంబర్స్ వచ్చాము. ఒక పర్సన్ ఏమో వైరింగ్ గుంజుతాడు, ఇద్దరేమో ఒక ఆయన టైట్ చేస్తాడు, ఒక ఆయన వైర్ ఆపరేటింగ్ చేస్తాడు. చూస్తున్నారు మన కార్నర్ల సపోర్ట్లు ఎట్లా వేయడం జరిగిందో. చూస్తున్నారు కదా ఎంత నీట్గా అనేది వచ్చిందో. మనకి పోల్ కూడా ఎంపీలు ఐరన్ వాడతాం మనం. ఒక్కసారి మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి, అలా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఉంటాయి. కంపల్సరీ మీరు చూడండి, చూసిన తర్వాతనే మాకు ఫోన్ చేయండి. మన వర్క్ ఏంటంటే నీట్నెస్ ఉంటుంది ఫస్ట్. 100%, 200% మన వర్క్ నీట్నెస్ ఉంది. కాబట్టి మనం ఇప్పుడు ఎక్కువగా మనం యూట్యూబ్ నుంచే మనం కొన్ని 100 సైట్లు చేస్తాము. చూస్తున్నారు కదా ఎంత నీట్గా వస్తుందో. ఇంకా లాస్ట్ దాకా చూడండి ఈ వీడియో, మీకు మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఆ ఇంటి వీడియో కానీ అవి వచ్చే ఆ నీట్గా ఆ మొత్తం చాలా అద్భుతంగా వచ్చింది, చాలా నీట్గా వచ్చిందండి. మనకి ఈ సైట్ వచ్చి మైలారా సైట్ ఒకటి, ఈ సైట్ ఒకటి పర్ఫెక్ట్గా వచ్చింది మనకి సైటు. ఒక్కటి మిస్టేక్ లేకుండా మంచిగా నీట్గా చేసాము. ఒక్కసారి చూడండి, మన స్లో మోషన్లో ఒక వీడియో తీశాను. ఇప్పుడు మనం చూసినట్లు అది ఇద్దరు, ఒక ఆయన టైట్ చేసి ఒక వైర్ ఆపరేటింగ్ చేసి ఒక ఆయన వైర్ గుంజుకోబోతుండు. సో అట్లా మనది ఏంటంటే మనమే వర్క్ చేస్తాం కాబట్టి మనమే మొత్తం చేసుకుంటాం కాబట్టి ఫ్యాబ్రికేషన్ మొత్తం మనమే, ఐరన్ మనమే తెచ్చుకొని మనమే చేసుకుంటాం కాబట్టి మనది ఏంటంటే క్వాలిటీ 100% ఇస్తాము. ఏంటంటే మొత్తం మనమే చేసుకుంటాం కాబట్టి రేటు కూడా మనం చూసే చేస్తాం. ఏంటంటే కొంతమంది ఏంటంటే మన బయట నుంచి థర్డ్ పార్టీ, 4వ పార్టీ అట్లుంటుంది. మనది ఏమి ఉండదు, మొత్తం మనకా నుంచే. నేనే మాట్లాడతా సైటు, నేనే వర్క్ చేస్తాను, అట్లా ఏమి ఉండదు. వేరే వాళ్ళు అయితే మధ్యలో ఉంటారు, మధ్యలో ఉండి వాళ్ళతో మాట్లాడే ఒకళ్ళు ఉంటారు, వర్క్ చేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, మెటీరియల్ ఇచ్చే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. మనది అట్లా ఉండదు, A to Z మొత్తం మనకాన్నే. చూస్తున్నారు కదా మనది ఎంత నీట్గా వచ్చిందో. ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం 100% చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇంకెన్నో వీడియోలు ఫుల్ బ్లాక్స్ అనేది వస్తుంటాయి. ప్రతి ఒక్కటి మొత్తం పెద్ద వీడియోలో పంపిస్తున్నాను, పెద్ద వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. షార్ట్ వీడియోలు పెట్టట్లేదు ఎక్కువ. చూస్తున్నారు కదా ఎట్లా వచ్చిందో. ఇంకా డేంజర్ బోర్డు కట్టలేదు, ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత కానీ డేంజర్ బోర్డు కడతాం. ఒకసారి చూడండి అంతే, లాస్ట్ మాట చూడండి. చూసి మా వర్క్ ఎట్లుందో మీరు కామెంట్ చేయండి. ఇంకోటి, మీకు కనుక సోలార్ ఫెన్సింగ్ కావాలనుకుంటే కింద మా నెంబర్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, నెంబర్ చూసి కాంటాక్ట్ చేయండి. మీకు డీటెయిల్స్ మేము కావాలంటే డీటెయిల్స్ చెప్తాము, మీకు చూసే చేద్దాము. బార్గెనింగ్ ఉంటుంది, ఫిక్స్డ్ రేట్ ఏమి ఉండదు. ఒక 2-3 వేలు చూసే చేద్దాము అటు ఇటు. మీకు కనుక సోలార్ ఫెన్సింగ్ ఇంటికి దొంగలకు కానీ కోతులకు కానీ, మధ్య కోతులు ఎక్కువైపోయినాయి కానీ పల్లెటూర్లల్లో కంపల్సరీ అందరూ యూట్యూబ్లో చూసే కాంటాక్ట్ అవుతారు. బట్ అట్లా ఏంటంటే యూట్యూబ్ చూసేటప్పుడు ఒకసారి దాదాపు మన తెలుగు వాళ్ళు ఎవరు లేరు యూట్యూబ్ ఛానల్లో, తక్కువ.
అంతా హిందీ వాళ్ళే ఉంటారు, తక్కువ అండి. ఇంకోటి ఒకవేళ తెలుగులో ఉన్నా కనుక మనం పెట్టే అంత వీడియోలు ఎవరు పెట్టరు. ఏంటంటే వాళ్ళు ఏదో పైన పెడతారు. మనది ఏంటంటే ప్రతిదీ కస్టమర్కి అవగాహన రావాలి కాబట్టి ప్రతిదీ కోర్ కటింగ్ ఏంది, పోల్స్ ఏం పోలు మొత్తం డీటెయిల్స్గా పెడతాం. మన వీడియోలు తప్ప ఏ వీడియోలో దొరకవు మీకు. ఒక్కసారి కూడా మీరు చూడండి. చూశారు కదా ఎట్లా వచ్చింది మనకు అవుట్పుట్. అసలు సూపర్ వచ్చిందండి. ఇంత నీట్గా వచ్చింది చూడండి మీరే. ఆ ఇంటికి, ఆ ఎలివేషన్కి, మన ఫెన్సింగ్కి అసలు హైలైట్గా వచ్చింది, సూపర్గా వచ్చింది. మీరు కనుక కావాలనుకుంటే మాత్రం కంపల్సరీ మాకు కాల్ చేయండి, 100% చేద్దాము. ఎక్కడైనా చేస్తాము మేము ఎక్కువగా ఎక్కడైనా చేస్తాము, లోకల్ నాన్ లోకల్ ఎక్కడైనా చేస్తాము మేము. చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో మనది ఫెన్సింగ్ ఇంటికి. సోలార్ ఫెన్సింగ్, మంకీస్ ప్రొటెక్షన్ అండ్ దిస్. ఇంకోటి ఏంటంటే మీకు చాలా మంది సర్వీస్ కాల్ అనేది ఇయ్యరు, మనం ఇస్తాం, అట్లేం ఉండదు. ఎందుకంటే సర్వీస్ కాల్ అనేది కంపల్సరీ మ్యాండేటరీ. సర్వీస్ కాల్ ఇస్తేనే మన కస్టమర్లు సైటు మనకి వేరే సైట్ చెప్తుంటారు. మన కంపెనీ తరపు నుంచి అంతే 100% సర్వీస్ కాల్ 100% ఉంటుందండి. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము సర్వీస్ కాల్ కూడా అటెండ్ చేస్తాము. ఇప్పుడు మేము చేసిన సైట్లో సర్వీస్ కాల్స్ 100% చేస్తాము. ఇంకోటి ఏంటంటే మనం సర్వీస్ కాల్ రాకుండానే మనం వర్క్ చేస్తాం. ఎందుకంటే మనకి ఇబ్బంది ఉండకూడదు ఫ్యూచర్లో. అందుకే దాన్ని బట్టి మనం మంచి మీటర్లు వాడతాం, మంచి క్వాలిటీ మీటర్లు వాడతాం. అందుకని మన సర్వీస్ కాల్ రేరు. ఇది మొత్తం వచ్చేసి 4 సైడ్ అండి. మెయిన్ రోడ్ మీద ఉంటుంది మన ఇల్లు, సార్ వాళ్ళది, తొర్లికొండలో మెయిన్ రోడ్ మీద ఉంటుంది. చూసారు కదా సిస్టమ్ మనం ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది పైన ప్యానల్ పెట్టి. ఎందుకంటే మన సన్లైట్ అనేది ఎక్కువగా అక్కడ పడుతుంది కాబట్టి, ఫ్రంట్ సైడ్ కాబట్టి మనకి ఏంటంటే చెట్లు ఇట్లు ఏం లేవు. ఇంకోటి పక్కన రోడ్ కాబట్టి ఫ్యూచర్ ఇల్లు కట్టే అంతగట్ట లేదు కాబట్టి మనం సైడ్కి పెట్టడం జరిగింది. చూస్తున్నారు కదా సైరన్ అవుతుంది. టెస్టింగ్ చేస్తుండండి మన పర్సన్, టెస్టింగ్ చేస్తుండు, స్పార్క్ చూపిస్తుండు. ఆ లైలైట్ యాక్చువల్ అయితే లైలైట్ ఎవరు పెట్టరు మన వీడియోస్లో తప్ప, మీకు ఏ వీడియోలలో అవపడదు, ఎవరు పెట్టరు లైలైట్, మన కంపెనీ పెడుతుంది. ఎందుకంటే కస్టమర్ తెలియదు కదా పవర్ ఉందో లేదో అని ఎట్లా తెలుసుకుంటారు. ఆ లైలైట్ అనేది బ్లింక్ అవుతుంది మనకి నైట్ పూట రెడ్గా, అప్పుడు తెలిసిపోతుంది మనకి ఆన్లోనే ఉందని సిస్టమ్. ఇంకోటి ఏంటంటే దొంగలకు కానీ వీళ్ళకి కానీ ఆన్లోనే ఉందని తెలిసేటట్టు మనం లైవ్ పెడతాం. చాలా మంది లైవ్ పెట్టరు. లైవ్ పెట్టలేదు అనుకో, మనం ప్రతిరోజు చెక్ చేసుకోవాలి సిస్టమ్ కాడికి పోయి. మనది అట్టు ఉండదు, లైవ్ పెడతాం కాబట్టి మనం మామూలుగా ఇట్లా లైవ్ కాడ చూస్తే కథం లైవ్ బ్లింక్ అయింది అనుకో సిస్టమ్ రన్నింగ్లో పనిచేసినట్టు. లైవ్ ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు సిస్టమ్ కొంచెం అంటే ఇప్పుడు లైవ్ లైట్ ఆగిపోతే మనకు ప్రాబ్లం ఏంటంటే బ్యాటరీ డిశ్చార్జ్ కావడం కానీ, లేకపోతే ఏదైనా వైర్లు కట్ చేయడం కానీ జరుగుతుంటాయి. అంటే మనం సైరన్ వేస్తే సైరన్ మోగుతుంది, సైరన్ ఆఫ్ చేసినాం అనుకో లైవ్ లైట్ అనేది ఆగిపోతుంది. అట్లా చెప్తున్నాను. చూశారు కదా మన సిస్టమ్ ఎంత నీట్గా ఉందో. మన ప్యానల్ సిస్టమ్ కూడా మనదే అండి, ఫ్యాబ్రికేషను. ఆ సిస్టమ్ మీద కూడా మన పేరే ఉంటుంది, ఎల్షుదయ సోలార్ అని. చూస్తారు కదా నీట్గా స్ప్రింగ్స్, ఆ గేట్ మీద వెల్డింగ్ ఎస్ఎస్ గేట్, అది చాలా నీట్గా వచ్చింది. చూస్తున్నారు కదా మన ఇంటి తగ్గట్టు వచ్చింది. మీకు కనుక కావాలనుకుంటే కంపల్సరీ మాకు కాల్ చేయండి 100%. ఈ వీడియోకి నేను మినిమం ఒక 1000 లైక్స్ అనుకుంటున్నా. మరి మీరు ఎన్ని లైక్స్ ఇస్తారో తెలియదు. కంపల్సరీ 1000 లైక్స్ కొట్టాలని నేను కోరుకుంటున్నాను. జై హింద్.